ట్రీట్ చేయబడుతున్న మనుషుల కథ చెప్పాలంటే వాళ్ళ జీవితం ఒక డిఫరెంట్ లైఫ్ లాగా ఉంటుంది. వాళ్ళొక వేరే ప్రపంచంలో బతుకుతుంటారు. చెప్తుంటారు ముంబై ఒక డ్రీమ్ సిటీ అని, అండ్ ఎవరిని ఆకలితో పడుకోనివ్వదని. కానీ ఇది సగం నిజం మాత్రమే. ఒక్కసారి ధారావి వీధుల్లోకి వెళ్ళి చూడండి, ఎంతమంది అన్నం లేకుండా ఆకలితో పడుకుంటున్నారో. ఎవరైతే బలంగా ఉంటారో వాళ్ళే బతుకుతారు. మరి మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి? ఎనీవేస్, వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అండ్ కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం. ఇక లేట్ చేయకుండా మూవీని ఓపెన్ చేస్తే స్టార్టింగ్ సీన్ లో మనకు కనిపిస్తూ ఉంటుంది కృష్ణ ఒక 12 to 13 years ఓల్డ్ కిడ్. బెంగళూరు దగ్గర బీజాపూర్ అనే ఒక చిన్న గ్రామంలో ఉండేవాడు. వాళ్ళ ఫాదర్ చనిపోయాక తన అన్నయ్య ఆ ఇంటికి బిగ్ బాస్ అయ్యాడు. అతనే ఆ ఇంట్లో అన్ని చూసుకునేవాడు. అతను ఒక మెకానిక్. కానీ అతను ఎప్పుడు కూడా కృష్ణని కొడుతూ ఉండేవాడు, తిడుతూ ఉండేవాడు. వన్ డే కోపంగా కృష్ణ అతనిపైన కోపంతో అతని మెకానిక్ షాప్ లో ఒక స్కూటర్ ని తగలబెట్టేశాడు. దీనివల్ల వాళ్ళ అమ్మ కోపంగా ఊర్లోకి వచ్చిన సర్కస్ వాళ్ళ దగ్గర పనిలో పెట్టింది. కృష్ణకి తెలుసు 1 year పని చేస్తే తన డబ్బులు మొత్తం వచ్చేస్తాయి ఆ స్కూటర్ కొనడానికి మళ్ళీ. అందుకే కృష్ణ 1 year పాటు చాలా కష్టపడి ఆ సర్కస్ వాళ్ళ దగ్గర పని చేస్తూ ఉంటాడు. అండ్ వన్ డే ఒక ఊర్లో సర్కస్ అయిపోయాక సెట్ ప్యాక్ చేస్తూ ఉంటారు. ఇంకా కృష్ణకు డబ్బులు ఇవ్వలేదు. కానీ సర్కస్ ఓనర్ చెప్తాడు కొన్ని డబ్బులిచ్చి టౌన్ లోకి వెళ్లి పాన్ మసాలా తెమ్మని. కృష్ణ కూడా తను చెప్పినట్టే టౌన్ కు వెళ్లి పాన్ మసాలా కొనుక్కొని వస్తాడు. కానీ తీరా వచ్చి చూస్తే అక్కడ సర్కస్ సెట్స్ ఏమీ లేవు. అంటే ఆ ఓనర్ ఇతన్ని మోసం చేశాడు. ఇతని డబ్బులతో చెక్కేశాడు. అతను మోసపోయాడు. అతని డబ్బు లేకుండా ఇంటికి వెళ్ళలేడు. ఇంటికి వెళ్ళినా వాళ్ళమ్మ ఇంట్లోకి రానివ్వదు, అన్నం పెట్టదు. వాళ్ళ అన్నయ్య బతుకుండగానే చంపేస్తాడు. ఇక కృష్ణ ఆ పాన్ మసాలా తింటూ థింక్ చేస్తూ ఉన్నాడు. అండ్ అది తిన్నాక తన దగ్గరున్న మిగతా డబ్బులతో స్టేషన్ లోకి వెళ్లి టికెట్ ఇవ్వమన్నాడు. పక్కనే ఉండే పెద్ద సిటీది. టికెట్ కౌంటర్ లో ఉండే వ్యక్తి అతనికి ముంబై టికెట్ ఇచ్చాడు అండ్ చెప్పాడు ముంబై వెళ్లి హీరో అవ్వని. ఇక సీన్ కట్ చేస్తే అతను ముంబైలో ఉన్నాడు. అతని దగ్గర 3 పాన్ మసాలా డబ్బాలు తప్పిస్తే ఏమీ లేవు. చేతిలో చిల్లి గవ్వ లేదు. అతను కాకలైనప్పుడు పక్కనే ఉన్న బిచ్చగాన్ దగ్గర కొన్ని డబ్బులు దొంగలించి పారిపోతూ ఉన్నాడు. ఎనీవేస్, ఆ విధంగా పారిపోతూ ఉంటే అతనిలాగే పారిపోతున్న ఇంకో పర్సన్ ని కలిశాడు. అతని పేరు చిలిం. చిలిం బాబా అనే ఒక డ్రగ్స్ సప్లయర్ దగ్గర పనిచేస్తూ ఉంటాడు. చిలిం డ్రగ్స్ అండ్ గంజాయి అమ్ముతూ బాబా కోసం పనిచేస్తూ ఉంటాడు. కృష్ణ కూడా మెల్లమెల్లగా అతనితో ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేస్తాడు. ఇక కృష్ణ అక్కడే ఉండే ఒక చాయ్ డబ్బాలో పనిచేస్తూ ఉండేవాడు, చాయ్ సప్లై చేస్తూ. అతన్ని అక్కడ కృష్ణ అని పిలవరు, చాయ్ పావ్ అని పిలిచేవారు. అయితే రెడ్ లైట్ ఏరియా ఉండేది. అమ్మాయిని అమ్ముతూ ఉండేవారు. వన్ డే కృష్ణ చూశాడు ఒక అమ్మాయిని అక్కడికి తెచ్చి అమ్ముతూ ఉన్నారు. అండ్ ఆ అమ్మాయి వర్జిన్ కాబట్టి తనకు వాల్యూ చాలా ఇచ్చారు. తనని ఇండియాలో ఉన్న సౌతర్న్ స్టేట్ నుంచి పట్టుకొచ్చారు. తన పేరు డర్బీ. తనకంతా అక్కడ కొత్తగా ఉంది. కానీ డేస్ గడుస్తూ ఉంటే తనకు కూడా అలవాటవుతుంది. అయితే చాయ్ పావుకి తన పేరు తెలియదు. తన వయసు చూస్తే 16 years లాగా ఉంది. సో తను ఆ అమ్మాయిని సోలాసాలని పిలుస్తాడు. అయితే అక్కడే ఒక అమ్మాయి ఉండేది. తను ఒక ప్రాస్టిట్యూట్. చెప్పాలంటే తను బాబా వైఫ్. కానీ బాబా వదిలేశాక తను ఒంటరిగా ఉంటుంది. తనకు కూతురు కూడా ఉంది. అయితే తను చాయ్ పావును కూడా తన కొడుకులాగా చూసుకునేది. అయితే చాయ్ పావు మళ్ళీ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాడు. కానీ వాళ్ళమ్మ 500 రూపాయలు తెమ్మని చెప్పింది. అవి వేటి కోసం అంటే ఆ స్కూటర్ రిపేర్ కోసం. ఇప్పటి వరకైతే చాయ్ పావు అన్ని డబ్బులు సంపాదించలేకపోతాడో అప్పటి వరకు తను ఇంటికి వెళ్ళలేడు. ఇక చాయ్ పావు డే అంతా కూడా ఆ చాయ్ స్టోర్ లో పనిచేసి నైట్ అయ్యాక తన ఫ్రెండ్స్ తో కలిసి ఫుట్పాత్ నే పడుకుంటాడు. ఇలాంటి సందర్భంలో తను సంపాదించే డబ్బులు ఎక్కడ దాచిపెట్టగలడు? ఒకవేళ ఎవరికైనా తెలిసినా అతని డబ్బులు దాచిపెడుతూ ఉన్నాడని చెప్పి అతని డబ్బులు వెంటనే చోరీ అవుతాయి. కానీ వన్ డే చిలిం అతనికి ప్లేస్ చూపెడతాడు. అదొక సేఫ్టీ ప్లేస్. అక్కడ డబ్బులు దాచిపెట్టవచ్చు. చిలిం కూడా ఆ ప్లేస్ లో డబ్బులు దాచిపెట్టేవాడు. ఇటుక వెనకాల డబ్బు పెట్టేసి మళ్ళీ ఇటుక పెట్టేసి దానిపైన ఒక స్టోన్ లాగా పెట్టేయవచ్చు. ముంబైలో బతకాలి అంటే ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. అండ్ అతను చికెన్ స్టోర్ లో పనిచేస్తూ ఉంటే ఒక చిన్న కోడి పిల్లని దొంగలిస్తాడు. అండ్ దాన్ని గిఫ్ట్ గా 16 సార్కి ఇస్తాడు. ఎనీవేస్, డేస్ గడుస్తూ ఉంటే చాయ్ పావుది అండ్ చిలింది ఫ్రెండ్షిప్ చాలా బాగా నడుస్తూ ఉండేది. అప్పుడప్పుడు మాల్ లోంచి కొంత మాల్ ఇవ్వకుండా దాచిపెట్టుకుని చిలిం నైట్ ఇద్దరు కలిసి ఒక ప్లేస్ లో కూర్చొని ఆ గంజాయిని ఎంజాయ్ చేస్తూ ఉండేవారు. కొన్ని టైమ్స్ లో చాయ్ పావు కూడా తీసుకునేవాడు. అయితే వన్ డే చాయ్ పావు అడుగుతూ ఉంటాడు చిలింని, నువ్వు ప్లేస్ కి ఎలా వచ్చావు, ఎందుకు వచ్చావని. కానీ చిలిం చెప్తాడు నాకేమీ గుర్తులేదు, అంతా మర్చిపోయానని. ఇది విన్నాక చాయ్ పావు కొద్దిగా టెన్షన్ పడతాడు అండ్ వింతగా ఫీల్ అవుతాడు. కానీ చిలిం చెప్తాడు నువ్వు కూడా అన్ని మర్చిపో, పేరెంట్స్, అన్నయ్య, ఫ్యామిలీ, అమ్మ అన్నిటిని మర్చిపో, దాని వల్ల ఎలాంటి యూజ్ ఉండదు. కానీ చాయ్ పావుకి ఏమీ అర్థం
కాదు. ఎనీవేస్ వన్ డే అతను చాయ్ ఇవ్వడం కోసం ప్రాస్టిట్యూట్ కి వెళ్తే అక్కడ సోలసాల్ ఏడుస్తూ ఉంటుంది. తను వెళ్లి మందుని ఆ బెడ్ పైన పోసి తగలబెట్టేసి తనని పట్టుకొని పారిపోతూ ఉంటాడు. కానీ ఎంతో దూరం కాదు, వాళ్ళిద్దరిని దారిలో పట్టేసుకుంటారు. ఇక దీని వల్ల చాయ్ పావుకి తన జాబ్ కూడా పోతుంది, చాయ్ సప్లై చేయడం. అయితే ఎనీవేస్ సోలసాల్ అసలే ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో బాబా స్వయంగా ఈ వర్క్ ని తన భుజాలపైన వేసుకుంటాడు. తన ముందుగా అమ్మాయిల్ని మోసం చేసి తన వలలో వేసుకుంటాడు. వాళ్ళకు నమ్మకం కల్పిస్తాడు ఈ దందాలోంచి బయటికి తెస్తా అని. తను ఇదే విధంగా తన వైఫ్ మంజుని కూడా మోసం చేశాడు. కానీ తను ఆ తర్వాత తన ఇంటిని ఒక కోటలాగా తయారు చేశాడు, ప్రాస్టిట్యూట్ కోటలాగా. చిలిం ముందే చెప్పాడు ఎవరికి ఎవరు ఫ్రెండ్స్ కాదు అని. తను సరిగ్గానే చెప్పాడు, అందరూ డబ్బుతో లింక్ అయి ఉంటారు. అయితే వన్ డే చాయ్ పావ్ తన ఇంటికి లెటర్ రాపిస్తూ ఉంటాడు. ఆ లెటర్ మొత్తం ఎమోషన్ తో ఉంటుంది. తను ఇంటికి తిరిగి వస్తా అని చెప్పి రాస్తూ ఉంటాడు, రాపిస్తూ ఉంటాడు. ఇంకా తన లెటర్ లో తనకు రోజు వాళ్ళమ్మ నైట్ గుర్తుకు వస్తూ ఉండేదని, ఇంకా త్వరగానే డబ్బులు సంపాదించి ఇంటికి వస్తా అని రాపిస్తాడు. కానీ ఏముంది, లెటర్ రాసే వ్యక్తి డబ్బులు తీసుకుంటాడు కానీ దాన్ని పోస్ట్ చేయడు. చాయ్ పావ్ వెళ్లిపోయాక దాన్ని బయట పడేస్తాడు. అయితే వన్ డే ఒక ఫారెన్ రిపోర్టర్ ఆ బస్తీలోకి వస్తుంది. తను రాద్దాం అనుకుంటుంది ఈ బస్తీలో ఉండే వాళ్ళ లైఫ్ ఏ విధంగా ఉంటుందని. ఇంకా తన బాబా యొక్క ఇంటర్వ్యూ తీసుకుంటూ ఉంటుంది. కానీ బాబా చేష్టల వల్ల ఆ రిపోర్టర్ మధ్యలోనే వెళ్ళిపోతుంది. అక్కడ చిలిం కూడా ఉంటాడు. తను నవ్వుతూ ఉంటాడు. తను నవ్వడం చూసి బాబా కోపం వచ్చేసి అతన్ని వక్లోంచి పీకేస్తాడు. ఇక్కడ చిలిం ఒక డ్రగ్ సప్లయరే కాదు, ఒక డ్రగ్ అడిక్ట్ కూడా. తను రోజు సప్లై చేస్తున్నప్పుడు కొంత సరుకును దాచిపెట్టుకునేవాడు తన కోసం అని చెప్పి. కానీ ఇప్పుడు సప్లై చేయడం ఆపేశాక తన హెల్త్ డే బై డే ఖరాబ్ అవుతూ ఉంది. తనకదే డ్రగ్స్ గుర్తుకొస్తూ ఉన్నాయి. తన హెల్త్ చూస్తూ ఉంటే చాయ్ పావుకి భయమేసి బాబా ఇంటికి వెళ్తాడు. అక్కడ బాబా లేడు, తన వైఫ్ ఉంది. తను మంజుని అడుగుతూ ఉంటాడు కొన్ని డబ్బులు కావాలి. చిలిం హెల్త్ ఏం బాగోలేదు. మంజు కొన్ని డబ్బులు ఇస్తుంది. అందరూ కలిసి తలా ₹1 వేసుకొని చిలిం కోసం కొంత డ్రగ్ కొంటారు. కానీ అది డైలీ చేయడం కష్టం, ఎందుకంటే ఆ డ్రగ్ చాలా వాల్యుబుల్. దాన్ని వాళ్ళు రోజు కొనలేరు. ఇంకో సైడ్ బాబా కూడా సోలసాల్ యొక్క మనసు గెలుచుకోవడంలో సక్సెస్ అవుతూ ఉన్నాడు. ఒకరోజు తనతో పాటు స్టూడియోకి వెళ్తాడు అండ్ అక్కడ తనకు మాట ఇస్తాడు, ఎప్పుడైతే తన దగ్గర డబ్బులు ఉంటాయో, తనకు డబ్బులు వస్తాయో, తన నా కోటలోంచి బయటికి తీసుకువస్తా అని. కానీ రియాలిటీకి అదంతా మోసం. తను ఇదే విధంగా చాలా అమ్మాయిల్ని మోసం చేశాడు. మళ్ళీ ఇప్పుడు తను ఎప్పుడైతే బాబా చిలింని పనిలోంచి పీకేశాడో, చిలిం దగ్గర వేరే పని లేదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే తనకు ఆ డ్రగ్స్ గుర్తుకొస్తూ ఉన్నాయి. అందుకే చిలిం వెళ్లి మళ్ళీ బాబా దగ్గర బతిమాలుతూ ఉంటాడు తనని వక్లో పెట్టుకోమని. కానీ బాబా తన పైన చిల్లర వేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక చాయ్ పావుకి చిలింని ఆ విధంగా చూడడం ఏమాత్రం నచ్చదు. కానీ తన కోసం డ్రగ్స్ కూడా కొనలేడు. ఇంకా తను ఇంటికి వెళ్ళడం కోసం డబ్బులు కూడబెడుతూ ఉన్నాడు. ఇక డబ్బులు కూడబెట్టే ప్రాసెస్ లో తను తన ఫ్రెండ్స్ తో కలిసి దొంగతనాలు కూడా చేస్తూ ఉంటాడు. ఇక ఎనీవేస్ ఆ రోజు రానే వచ్చింది. తను ₹500 సంపాదించాడు, అంతకంటే ఎక్కువ సంపాదించాడు. తను సీక్రెట్ గా డబ్బుల్ని ఆ ఇటుక వెనకాల దాచిపెట్టాడు. అండ్ తన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. తన ఫ్రెండ్స్ తో కలిసి ఆ రోజు మొత్తం తిరుగుతూ తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. కానీ నెక్స్ట్ డే వాళ్ళకి తెలిసింది చిలిం చనిపోయాడని. ఇక్కడ చాయ్ పావ్ చాలా బాధపడుతూ ఉంటాడు, ఎందుకంటే చిలిం తన బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి. ఎనీవేస్ వీళ్ళందరూ కలిసి చిలిం కి మంచి గుడ్ బై చెప్తారు. అండ్ ఆ తర్వాత ఇంటికి వెళ్దాం అనుకుంటాడు. వెళ్లి ఆ ఇటుక పిల్ల తీస్తే దాని వెనకాల డబ్బులు లేవు. అక్కడ డబ్బులు మొత్తానికి లేవు. చాయ్ పావ్ కి చాలా కోపంగా ఉంటుంది. అందరిపైన బ్లేమ్ వేస్తూ ఉంటాడు. కానీ ఒక పిల్లాడు చెప్తాడు నిన్న నైట్ చిలిం దగ్గర కొన్ని డబ్బులు ఉన్నాయని, ఇంకా తన్ని డ్రగ్స్ తో చూశాడని చెప్తాడు. రియాలిటీకి ఏంటంటే చిలిం ఆ డబ్బులు దొంగలించేసి డ్రగ్స్ కొన్నాడు. కానీ దాని ఓవర్డోస్ వల్ల చనిపోయాడు. ఇక చాయ్ పావ్ కి మళ్ళీ వేరే రూట్ కూడా లేదు. తను మళ్ళీ డబ్బులు సంపాదించాలి, మళ్ళీ కూడబెట్టాలి. ఇక అందుకే తను మళ్ళీ పనిచేస్తూ ఉంటాడు. వన్ డే క్యాటరింగ్ అయిపోయాక ఇంటికి వస్తూ ఉంటే తనని పోలీసులు పట్టుకుంటారు. ఒక బాల కేంద్రంలో వేస్తారు. తనతో పాటు బాబా కూతురు కూడా ఉంటుంది. ఇద్దరిని ఒక చిన్న బాల కేంద్రంలో వేస్తారు. చెప్పాలంటే అదొక జైల్ లాంటిది. ఇక బాబా అండ్ మంజు వచ్చి తన కూతురుని తీసుకెళ్దాం అనుకుంటే అక్కడ ఉండే వాళ్ళు ఆ విధంగా చేయనివ్వరు. ఎందుకంటే మంజు ఒక ప్రాస్టిట్యూట్ అండ్ అక్కడ ఉండే వాళ్ళు మొత్తం ప్రాస్టిట్యూట్స్. అక్కడ ఇలాంటి చిన్నపిల్లలు ఉండడం సరికాదని చెప్పి నో చెప్తూ ఉంటారు. తను పెద్దగా అయ్యేంత వరకు వీళ్ళు ఇదే బాల కేంద్రంలో ఉండాలని చెప్తుంది. ఇంకో సైడ్ చాయ్ పావ్ ఉంటాడు. తన కోసం ఎవరూ రారు. తక్కువలో తక్కువ 5 years పాటు ఇక్కడే ఉండాలి. ఇక తను ఇక్కడే ఉంటూ ఉంటూ అన్ని మర్చిపోతుంటాడు. తనకు డేట్ టైం ఏమీ తెలియట్లేదు. కానీ వన్ డే అందరూ క్రికెట్ చూస్తూ ఉంటే చాయ్ పావ్ తప్పించుకుంటాడు. మళ్ళీ అదే బస్తీకి వెళ్తాడు. కానీ ఈసారి ఆ బస్తీలో ఒక కొత్త వ్యక్తి వచ్చాడు. ఒక కొత్త పర్సన్, ఒక కొత్త చిలిం లాంటి వాడు బాబా కోసం పనిచేస్తూ ఉంటాడు. అప్పటి చిలిం లాగే అమ్మే సరుకులోంచి కొన్ని సరుకు దాచిపెట్టుకుని తన కోసం ఉంచుకునేవాడు. ఇక్కడ ఒకరు వెళ్తే వాళ్ళ ప్లేస్ లో ఇంకొకరు వస్తారు. ఇక చాయ్ పావ్ పరిగెట్టుకుంటూ వెళ్లి సోలసాల్ ని కలుస్తాడు. నాతో పాటు వచ్చేయని చెప్తాడు. కానీ సోలసాల్ తనది అండ్ బాబాది ఫోటో చూపెడుతుంది. తనిప్పుడు ఇక్కడే ఉండాలనుకుంటుంది. ఇక్కడ బాబా తన మనసు గెలుచుకున్నాడు. ఇక ఇప్పుడు చాయ్ పావ్ కి వేరే రూట్ ఏమీ లేదు. తనకు ఏం చేయాలో అసలు ఏమీ అర్థం కావట్లేదు. ఎక్కడికి వెళ్లాలో తెలియదు. అందుకే తను మళ్ళీ అదే చాయ్ స్టోర్ కి వెళ్ళాడు. ఇంకో సైడ్ బాబా వచ్చి మంజుతో మాట్లాడుతూ అంటూ ఉంటాడు తన కూతురు కోసం అదే బాలకేంద్రం కరెక్ట్, ఈ మహల్ కాదు. కానీ అప్పుడే మంజు అంటూ ఉంటుంది నేను ఈ ప్రాస్టిట్యూషన్ ఆపేస్తాను, నా కూతురుతో కలిసి దూరంగా వెళ్ళిపోతాను. ఇక ఇప్పుడు మంజు డిసైడ్ అయ్యింది ఈ హోమ్ ని మొత్తం వదిలేసి వెళ్ళాలని. కానీ
తను వెళ్తే బాబా కోసం డబ్బులు ఎవరు సంపాదిస్తారు. అందుకే బాబా మంజుని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు, చాలాసేపు రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. అండ్ చెప్తూ ఉంటాడు, ఒకవేళ నువ్వు వెళ్ళాలనుకుంటే ఇదిగో కత్తి, నన్ను చంపేసి వెళ్ళిపో. అయితే ఇక్కడే చాయ్ పావు కూడా ఉన్నాడు. తను దూరం నుండి అంతా చూస్తూ ఉన్నాడు. తనకు బాబా అంటే ఏమాత్రం పడదు, ఎందుకంటే 16 సార్లు మోసం చేశాడు కాబట్టి. ఇక చాయ్ పావు పరిగెట్టుకుంటూ వెళ్లి ఆ కత్తి తీసుకుంటాడు అండ్ దాన్ని డైరెక్ట్ గా బాబా కడుపులో దింపేస్తాడు. అండ్ ఆ తర్వాత మంజు చేయి పట్టుకొని తనతో పాటు రమ్మంటాడు. మంజు కూడా తన హస్బెండ్ చనిపోతున్నా పట్టించుకోకుండా చాయ్ పావుతో వెళ్ళిపోతుంది. ఇంకా తను 16 సార్లు ఇంటికి పంపిస్తాడు. అండ్ ఆ తర్వాత ఇద్దరు పారిపోతూ ఉంటే గణేష్ చతుర్థి ఈవెంట్ లో ఇద్దరు తప్పిపోతారు. మళ్ళీ సీన్ కట్ చేస్తే చాయ్ పావు ఒంటరిగా ఉంటాడు. తను ముంబైకి వచ్చే ముందు అమాయకమైన పిల్లాడు, కానీ ఇప్పుడు తనకు ప్రపంచం ఏంటో తెలుసు. తన ప్రపంచంలో అన్ని రకాల రంగులు చూశాడు. తను ఇప్పుడు ఒక హంతకుడిలాగా మారిపోయాడు. ఎనీవేస్, మరి చివరికి చాయ్ పావు ఇంటికి వెళ్ళగలడా? తన అమ్మను తన అన్నయ్యని కలుసుకోగలడా? తన స్కూటర్ రిపేర్ చేయించగలడా? ఇదే టోన్ తో ఈ మూవీ ఎండ్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ ఇంతవరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం. ఇక చివరిగా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్